ఎమర్జెన్సీ రోజుల్లో కూడా ఇట్లాంటి దారుణాలు జరగలేదు. రాజకీయ ప్రత్యర్థులను తీసుకుపోయి జైల్లో పెట్టారు. కానీ ఈరోజు బీజేపీ రాజ్యాంగ వ్యవస్థల్ని మొత్తం దుర్వినియోగం చేస్తున్నది. ముఖ్యంగా ఈడీ, ఐటీ, సిబిఐ సంస్థల్ని సొంత అవసరం కోసం వాడుకుంటున్నది. రోజు ఎక్కడో ఒక దగ్గర వీటిని ప్రయోగించటం, బెదిరించటం, లొంగదీసుకోవటం అనేది దేశంలో ఎక్కడో ఒక దగ్గర రోజు ఒక వార్త వస్తున్నది. ఈరోజు కూడా ఒక వార్త వచ్చింది. కేరళ ముఖ్యమంత్రి విజయన్ బిడ్డే వాళ్ళ బిజినెస్లో 1,72,00,000 రూపాయల లెక్క ఏదో తేడా ఉందని మనీ లాండరింగ్ కేసు పెట్టారు. ఎంత దుర్మార్గం అంటే, కేరళ ప్రభుత్వం ఈ దేశంలో అన్ని రంగాల్లో ఆదర్శవంతమైన పరిపాలన కొనసాగిస్తుందని జాతీయ సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు చెప్తున్నటువంటి విషయం. కేరళ మోడల్గా పరిపాలన కొనసాగాలని అనేక రాష్ట్రాలు కేరళని విజిట్ చేసి అక్కడ ఎట్లా ఏం జరుగుతుంది అని పరిశీలించి వస్తున్నటువంటి రోజులు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో కరోనా సమయంలో కేరళ ఆదర్శవంతమైన పాత్ర నిర్వహించింది. అది ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. అదేవిధంగా అవినీతి రహితమైన ప్రభుత్వం, అవినీతి అనేది మచ్చుకైనా కానరాని రాష్ట్ర ప్రభుత్వం, విద్య వైద్యంలో దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. అదేవిధంగా పౌర సరఫరాలు, ప్రజలకు నిత్య జీవిత అవసరాలు అందించేటువంటి విషయంలో ప్రభుత్వ పథకాలని నేరుగా ప్రజలకు అందించే విషయంలో, అంటే అనేక విషయాల్లో దేశంలో ఆదర్శవంతమైన పరిపాలన కేరళలో కొనసాగుతున్నది. అలాంటి కేరళ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టడానికి బీజేపీ ప్రభుత్వం చెయ్యరాని పాపాలంటూ లేవు. అక్కడ ఒక గవర్నర్ని పెట్టి రోజు గవర్నర్ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇస్తాడు, ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తుంటాడు. ఆ విధంగా రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. గవర్నర్ని పెట్టి ఇబ్బందులు పెట్టడం, నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం, ప్రతి సందర్భంలో కేరళను అవమానించడానికి ప్రయత్నం చేయటం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడో ఒక దగ్గర కేరళలో విజయానికి, ఆ ప్రభుత్వానికి అవినీతి మరక అంచటం కోసం చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఈరోజు ఆయన బిడ్డకు సంబంధించినటువంటి విషయంలో ఒక కేసును బుక్ చేయటం అనేది జరిగింది. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి బెదిరింపులతో రాజకీయాలు చేయటం కాదు, ప్రజల్ని ఆదుకొని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడం ద్వారా ప్రజాభిమానాన్ని చూరగొనాలి తప్ప ప్రత్యర్థుల్ని బెదిరించడం ద్వారా, ప్రత్యర్థుల్ని కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టడం ద్వారా ప్రతిపక్షాలు నిర్వీర్యం చేయటం అనేది అది బీజేపీ చేస్తున్నటువంటి పని. కానీ ఇలాంటి చర్యలు సక్సెస్ అయ్యేటివి కావు. ఇవి ఈ నియంతృత్వం చర్యలు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడా సక్సెస్ కాలే. కొద్ది రోజులు సక్సెస్ అవుతాయి, కొద్ది రోజులు చలామణి అవుతాయి, అంతే తప్ప ఈ దీర్ఘకాలం చలామణి అయ్యేటువంటి పరిస్థితులు మాత్రం ఉండవు. అందుకనే రానున్న ఈ కీలకమైన సందర్భంలో, ఎన్నికల సందర్భంలో ప్రజలు బీజేపీ తగిన పాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని మేము భావిస్తున్నాం. వీటితో పాటు మతోన్మాద రాజకీయాలు, ఎక్కడ చూసినా మత రాజకీయాలే. నిన్న బండి సంజయ్ చెంగిచెర్లలో ఏదో ఒక చిన్న సమస్య జరిగితే దాన్ని మతం రంగు పులిమి మత చిచ్చు లేపటం కోసం బండి సంజయ్ తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. బండి సంజయ్ నోరిప్పితే మత పిచ్చు తప్ప ఆయనకి ఇంకొక మాట రానే రాదు. ఆయన ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు రంగంలో. ఒక పార్లమెంట్ అభ్యర్థి ప్రచారం ఏం చేసుకోవాలి?
నీ బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లలో ఏం చేసిందో చెప్పు. నువ్వు పార్లమెంట్ మెంబర్గా నువ్వు ఆ ప్రజలకి ఏం పని చేసినావో చెప్పు. నీ మంచి గురించి చెప్పి ఓట్లాడికి కానీ గుళ్ళు గోపురాల మీద తగాదపడి హిందువుల మధ్యలో ముస్లింల మధ్యలో ఘర్షణలు సృష్టించి తద్వారా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేయటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈ చర్యను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ఆరోపణలు, ఇలాంటి తిక్క ప్రయత్నాలన్నీ మానుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం. అంటే బీజేపీ వాళ్ళు ఈ రాష్ట్రంలో మత కలహాలను సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకనే ప్రతిసారి హైదరాబాద్లో చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి గుళ్ళకు పోయి పూజలు చేస్తుంటారు. ఇక దేశంలో రాష్ట్రంలో గుళ్ళు ఎక్కడ లేనట్టుగా ఎప్పుడు అక్కడ పోవటం, అక్కడ హిందువుల ముస్లింల మధ్య రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం, ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి చర్యలకి పాల్పడుతున్నారు. కానీ తెలంగాణలో ఈ ఆటలు సాగమని చెప్పదలుచుకున్నాం. బీజేపీ యొక్క మతోన్మాద చర్యలు తెలంగాణలో సాగవు. కమ్యూనిస్టులుగా మేము సాగనివ్వం. మత సామరస్యం వర్ధిల్లాలి. అన్ని రాజకీయ పార్టీలు స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే అవకాశం కలగాలి. విమర్శించుకోవచ్చు, రాజకీయంగా తప్పు కాదు. కానీ విమర్శించే వాళ్ళ మీద బెదిరింపులు, అదిరింపులు, అడావుడి, నీచమైన మతోన్మాద చర్యలు చాలా దుర్మార్గమైనటువంటి చర్యలు. అందుకని ఇలాంటి చర్యల్ని ఖండించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చెప్పదలుచుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఊగిసలాట వైఖరిలో ఉంటే కుదరదు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చింది. అసలు బీజేపీ విధానాలు, బీజేపీ చేసే పాపాల మీద కన్నా బీఆర్ఎస్ మీద విమర్శలు పెట్టడం మొదలుపెట్టింది. బీఆర్ఎస్ విమర్శించు తప్పు కాదు, వాళ్ళు చేసిన పొరపాట్లు విమర్శించు తప్పు కాదు, వాళ్ళు తప్పులు చేసి యాక్షన్ తీసుకో తప్పు కాదు. కానీ ఒక దేశవ్యాప్తంగా బీజేపీ ఎంత దుర్మార్గం చేస్తున్నది. ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అకౌంట్స్ మొత్తం సీజ్ చేసింది బీజేపీ. వాళ్ళ అకౌంట్లో మాత్రం 1000 కోట్ల రూపాయలు ఉండొచ్చు. 8600 కోట్ల రూపాయలు ఎలక్టరల్ బాండ్ల పేరు మీద డబ్బులు కొల్లగొట్టింది బీజేపీ. అవినీతిని చట్టబద్ధం చేసింది. నీ అకౌంట్లో 8600 కోట్లు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్న అకౌంట్లు మాత్రం సీజ్ చేయాలి. దీని మీద కాంగ్రెస్ పార్టీ ఏం స్ట్రగుల్ నడుపుతున్నది బీజేపీకి వ్యతిరేకంగా. ఇక్కడ బీజేపీకి వ్యతిరేకంగా నీ పోరాటం సంగతి ఏంటి? అందుకని కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకమైన పోరాటంలో ముందుండి తన పాత్ర నిర్వహించాలి. ఊగిసలాట వైఖరి చేస్తే నిండా మునుగుతుంది కాంగ్రెస్. ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా నిఖార్సుగా పోరాటం చేసేది వామపక్షాలు, అందులో సిపిఎం పార్టీ. అది దేశవ్యాప్తంగా కూడా ఓట్లు సీట్లు తేడా కాదు, ఇక్కడ విధానపరమైనటువంటి చర్చ. బీజేపీకి సంబంధించినటువంటి తప్పులకు వ్యతిరేకంగా గళం విప్పి ప్రజలు సమీకరించి ప్రజా ఉద్యమాలు చేస్తున్నది సిపిఎం పార్టీ. అందుకే మిగతా పార్టీలు కూడా తగిన విధంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా కేజ్రీవాల్ తీసుకుపోయి జైల్లో పెట్టారు. సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి, ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఇప్పుడు ఈ కవితను తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఇంకెవరెవరిని జైల్లో పెడతారో తెలియని పరిస్థితి ఉంది. అత్యంత భయంకరమైనటువంటి పరిస్థితులు అవపడుతున్నాయి. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కఠినంగా వ్యవహరించాలి. బండి సంజయ్ లాంటి వాళ్ళు విద్వేష ప్రసంగాల మీద యాక్షన్ తీసుకోవాలి. ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఏమి తేడా లేదనే వాతావరణం వస్తే అది మీరు నిన్నటిదాకా చెప్పిన ఉపన్యాసాలకు విలువే లేదు. బీఆర్ఎస్ వాళ్ళందరినీ పార్టీలో చేర్చుకుంటారని విమర్శిస్తేవి. ఇప్పుడు నువ్వు మొత్తం గేట్లు బార్లా తెరిస్తేవి. బీఆర్ఎస్కి నీకు తేడా ఏంటి? భూ కబ్జాదారులు, తప్పులు చేసిన వాళ్ళు, పాపాలు చేసిన వాళ్ళు అందరి ఇళ్ళకి వచ్చితే పవిత్రులు అయిపోతున్నారు. ఇలా బీజేపీ కూడా
ఎలక్ట్రల్ బాండ్ సంబంధించినటువంటి విషయాల్లో పత్రికలు కథనాలు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? ఎక్కడనైతే ఈడీ, ఐటీ, సిబిఐ దాడి చేసిందో ఆ దాడికి గురైనటువంటి వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ ఖరీదు చేసినారు అనేది పత్రికల్లో కథనాలు వచ్చినాయి. ఇప్పుడు నిన్న మన దగ్గర జరిగింది ఏంది? మల్లారెడ్డి ఆయన భూ కబ్జాదారు, బాటల కబ్జాదారు, 100 ఎకరాల కబ్జాదారని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. 2 రోజులు ఆ జేసీబీ తీసుకుపోయి ఇటు కూలగొట్టినట్టు చేసారు. 3వ నాడు మాయమైంది. జేసీబీ ఎక్కడ పోయిందో, ప్రచారం ఎక్కడ పోయిందో అర్థం కాదు. ఆయన చెప్తున్నాడు మల్లారెడ్డి, నాదేముందయ్యా, నేను పార్ట్ టైం పొలిటీషియన్, ఫుల్ టైం వ్యాపారం, బిజినెస్ మ్యాన్ని ఓపెన్గా చెప్పిండు. ఇక్కడ ఇట్టిట్లా గోకంగానే డీకే శివకుమార్ దగ్గరకు పోయిండు, ఆడ మాట్లాడుకొని వచ్చిండు, ఈడ జేసీబీ ఆగిపోయింది, మల్లారెడ్డి పవిత్రుడైపోయాడు. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేస్తున్నది? మాటల మీద నిజాయితీ ఏది, చిత్తశుద్ధి ఏది? అందుకనే విధానపరమైన విషయాల్లో షార్ప్గా ఉండాలి, ఉంటేనే విలువ, ఉంటేనే గౌరవం. అందుకని బీజేపీకి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. బీజేపీ విధానాల విషయంలో నిరంతరం ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది. మా పాత్ర మేము నిర్వహిస్తున్నాం, మీ పాత్ర కూడా మీరు నిర్వహించండి. ఇండియా కూటమి పేరు చెప్తున్నాం, కమ్యూనిస్టులు చెప్పడం కాదు, నువ్వు రోజు చెప్పాల్సిన అవసరం. బీజేపీ పాపాల గురించి, బీజేపీ పాపపు చర్యల గురించి ప్రజలను ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పాత్ర నిర్వహించకపోతే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అడ్డా వేసే ప్రమాదం ఉంది. ఇది రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలకి చాలా నష్టం జరుగుద్ది, మనకి ఇబ్బంది వస్తుంది భవిష్యత్తులో. అందుకనే తెలంగాణ గడ్డ మీదకి బీజేపీని రానియడానికి వీల్లేదు. అందువల్ల బీజేపీ ఆటలు కట్టించడానికి ఉపయోగపడాలని ఇక్కడ మేము భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాం. ఈ పోటీలో కామ్రేడ్ ఎండి జహాంగీర్ మా పార్టీగా అభ్యర్థిగా ప్రకటించడం అనేది జరిగింది. జహాంగీర్ 35 సంవత్సరాల నుంచి ఉద్యమంలో ఉన్నవాడు, అనేక పోరాటాలు చేస్తున్నటువంటి నాయకుడు, అనేక బాధ్యతల్ని నిబద్ధతతో నిజాయితీగా పనిచేస్తున్నటువంటి వాడు, పేద కుటుంబం నుంచి వచ్చినవాడు. అందుకని మిగతా పార్టీలకు వచ్చినటువంటి అభ్యర్థుల్ని మా పార్టీ అభ్యర్థిని పరిశీలించమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మా పార్టీ అభ్యర్థి 35 ఏళ్ళు జెండా మోస్తూ నిజాయితీగా నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి ఒక ప్రజానాయకుడు. మిగతా పార్టీల్లో ఆయారాములు, గయారాములు, అంత కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కార్పొరేట్ శక్తులు, ఇట్లాంటి బాపతిగాలందరినీ తీసుకొచ్చి పెడుతున్నారు. ఎప్పుడు ఎవడు ఏ పార్టీలు ఉంటాడో తెలియదు, ఎక్కడెక్కడో ఉన్నో పట్టుకొచ్చి అభ్యర్థులకు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే వాళ్ళ విధానాల్ని, వాళ్ళ సిద్ధాంతాలని, వాళ్ళ అభ్యర్థులు ఒక భాగం, మా విధానాలు, మా సిద్ధాంతాలు, మా అభ్యర్థి ఒక భాగం. ఈ రెండింటి మధ్యన బేరీ చేసుకోమని, తద్వారా సిపిఎంని, శ్రుతిగొడవ నక్షత్రాన్ని గెలిపించమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రం సిపిఎం రాష్ట్రం, నేనేమో సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యుని, హెక్బాల్ టౌన్ సెక్రటరీ, రమేష్ ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు చెన్న రాజేష్, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు చెన్న రాజేష్, సీనియర్ నాయకులు విక్రమ్, ఎస్ఎఫ్ఐ నాయకులు సీనియర్ నాయకులు వెనగాని మల్లేశం గారు, డివైఎఫ్ఐ నాయకులు గాడిపల్లి ప్రశాంత్. భోజనాలు భోజనాలు ఇస్తారు, భోజనాలు